తెలియజేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి చూశాయి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారే ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు అంగీకరించారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామని, ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు కన్ఫెక్షన్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు ఫోన్ ట్యాప్ చేశామని, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. ఇక కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉంచామని, హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశామని, టీఎస్, పీఎస్పీ పేపర్ లీక్లో కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ఏంటంటే సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభుత్వం కూడా ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మొత్తం ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కాంగ్రెస్ మాత్రం ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నటువంటి సంచలనాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పలు సంచలన అంశాలు కూడా వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి భుజంగరావు కూడా కొన్ని ఏదైతే దానికి సంబంధించినటువంటి వాంగ్మూలంలో కూడా కొన్ని కూడా సంచలన విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఈ యొక్క కేసుకు సంబంధించిన వివరాలు, అంటే ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై కూడా మొత్తం కూడా తన డైరెక్ట్ ఏదైతే డీసీపీ రాధాకిషన్ రావు కూడా విషయాలను కూడా అధికారులకు వాంగ్మూలంలో కూడా స్వయంగా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిపాటి కూడా అంటే ఏదైతే కేసీఆర్ పై విమర్శలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరిపై కూడా ఎస్ఐబి డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారందరి అంటే ఎస్ఐబి ఐజీ ప్రభాకర్ రావు ఏర్పాటు చేశారని ఏర్పాటు చేసినటువంటి టీమ్ లో సంబంధించినటువంటి వీరందరి ఫోన్ ట్యాపింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ అంటే ఈ అన్ని పార్టీలు అంటే ఒక పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరిపై కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి సమాచారం వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని అందరినీ కూడా ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారని కూడా కేసీఆర్ కూడా స్వయంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి అన్నట్టు చెప్పారు. ప్రతిపక్షాలు ఏదైతే వారు అంటే ఎవరెవరి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ అవసరాల కోసం అందుతున్న డబ్బు సజావుగా రవాణా చూడడంలో కూడా ప్రణీత్ రావు కూడా ఇలా ముఖ్య పాత్ర వహించాడని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎన్నో సార్లు కూడా చాలా సార్లు అంటే ముఖ్యంగా ఇలా ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్వయంగా నేతలైతేనేమో ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేదా అనే దానిపై కూడా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేతలు కూడా ఏదైతే కొంతమంది నేతలు కూడా వీరి యొక్క సంబంధించినటువంటి విభాగాధిపతి అంటే నిఘా విభాగాధిపతిపోయినటువంటి ప్రభాకర్ రావు కూడా వీరందరూ కూడా చేశారు. ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడైనటువంటి కొండలరావు కావచ్చు, ఇతర నేతలపై కూడా ప్రత్యేక నిఘా వివరించి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకోసం మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా లేదా అనే దానిపై కూడా కేసీఆర్ స్వయంగా కూడా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క సమాచారం కూడా సేకరించే విధంగా కూడా చర్చించేవారు. అంటే దీనికి సంబంధించి ప్రభాకర్ రావుతో కూడా ఎప్పటికప్పుడు కూడా కేసీఆర్ చర్చించి ఈ ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్న దానిపై కూడా కొన్ని పర్యవేక్షణలు చేయడం జరిగింది. అని వీరిలో కూడా అనేక మంది బీఆర్ఎస్ నాయకులు అంటే సొంత పార్టీ నాయకులపై కూడా నమ్మకం లేకుండా వీరేమన్నా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అన్న కోణంలో కూడా ఈ యొక్క ఎస్ఐబి విభాగం పనిచేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి పి రాజయ్య కావచ్చు, అదేవిధంగా సొంత పార్టీ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈటల రాజేందర్, బండి సంజయ్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ తదితరులు ఇందులో ఉన్నారని కూడా తెలుస్తోంది. అదేవిధంగా
వ్యాపారులు కూడా స్థిరాస్తి సంస్థల వ్యాపారంలో కూడా అంటే కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కోట్ల వ్యాపారం కూడా సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచి కూడా వారిపై కూడా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి వారి దగ్గర నుంచి డబ్బు సేకరించడం కావచ్చు, అదేవిధంగా పార్టీ అవసరాలకు సంబంధించి కొన్ని విషయాలు కూడా వారి యొక్క ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా తన యొక్క భుజంగరావు తన యొక్క పూర్తిగా వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. హుజరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయాలకు సంబంధించినటువంటి తర్వాత ఆ పార్టీకి బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో కూడా పనిచేయాలని కూడా రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించడం జరిగింది. కానీ ఈ యొక్క రాధాకిషన్ రావు ఏదైతే వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రతిపక్షాల కట్టడికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న దానికి మాత్రం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ అధ్యక్షతన కావచ్చు, కేటీఆర్ యొక్క ఆదేశాలతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికీ అన్ని ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. అధికార పార్టీ చేపట్టినటువంటి కాంగ్రెస్ కూడా చేపడుతోంది. ఒక్కొక్క విషయాలు కూడా వెల్లడిస్తా ఉంటే ప్రతి ఒక్కరి ఫోన్ కూడా అంటే ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ అయిందని మాత్రం ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది తన వాంగ్మూలంలో. ఈ యొక్క విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్న కొద్దీ ఇంకా అనేక అంశాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎవరెవరు ఏదైతే ఇప్పటివరకు ప్రభాకర్ ఏదైతే దీనికి ఎస్ఐబికి అధికారిగా పనిచేసినటువంటి ఎస్ఐబి తను వస్తే ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రాధాకిషన్ రావు చెప్పినటువంటి విషయాలు మాత్రమే ఇప్పటివరకు బయటపడుతున్నాయి. ఎస్ఐబి ఏదైతే ముఖ్య చీఫ్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఇంకా తను కనుక వస్తే ఇంకా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి కూడా అని చెప్తున్నది. కానీ ఈ మొత్తానికి అఖిల ఈ యొక్క విషయాలన్నీ కూడా చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రతి ఒక్కరి ఇంపార్టెంట్ సంబంధించి అందరి ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా తెలుస్తా ఉంది. ఓకే రాజ్ కుమార్, అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే భుజంగరావు వాంగ్మూలంలో వెలుగు చూసిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉందంటారా? అఖిల 100%. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ కేసు తీసుకోవడం జరిగింది. ఈ కేసు విషయంలో ఎంతటి వారినైనా కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ట్యాపింగ్ చేశారు, ఎంతమంది చేశారు, ఏదైతే ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారస్తులను కూడా అంటే రియల్ ఎస్టేట్ చేసే అటువంటి వ్యాపారులను కూడా కోట్ల రూపాయలు కూడా బ్లాక్ మెయిల్ చేసి కూడా వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇందరు ఎంతటి వారినైనా కూడా అంటే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా కొన్ని చెప్పడం జరిగింది. ఈ కేసులో సంబంధించినటువంటి ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా విచారించాలి. గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని విచారించాలి. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్తా ఉంది. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు భుజంగరావు వెల్లడించిన తన వాంగ్మూలంలోనే ఇంతటి సంచలనాల విషయాలు బయటపడుతున్నాయి. అదే విధంగా అమెరికాకు ఏదైతే ఈ కేసుకు సంబంధించి రాగానే అమెరికాకు వెళ్లిపోయినటువంటి ప్రభాకర్ రావు సంబంధించి కూడా అతన్ని గనక తీసుకొచ్చి ఇప్పటికే రెడ్ కార్పొరేట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. తనని ఇండియాకు తీసుకొచ్చే విషయాలు కూడా ప్రభుత్వం అక్కడ అధికారులతో కూడా చర్చించడం జరుగుతూ ఉంది. ఒకవేళ అతను వస్తే మాత్రం ఇంకెవరెవరిపై ఎన్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరిపై చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై మరిన్ని కొన్ని సంచలనాల విషయాలు బయటపడే అవకాశం ఉంది. అఖిల. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.